హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు టాలీవుడ్లో కుర్ర హీరోల హవా పెరిగిపోయింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న తేజ సజ్జా మౌళి సిద్ధు జొన్నలగడ్డ వంటి యువ స్టార్లు తమ రెమ్యునరేషన్ను భారీగా పెంచేశారు. వారి డిమాండ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ట్రెండ్ తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ఊపును తెచ్చింది. టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న హీరోల హవా పెరిగిపోయింది. వరుస విజయాలతో కుర్ర హీరోలు రెచ్చిపోతున్నారు. మంచి మంచి కాన్సెప్ట్లను ఎంచుకుని అదిరిపోయే స్క్రీన్ ప్లేతో సినిమాలు చేసి ఆడియన్స్ను మెప్పిస్తున్నారు. తక్కువ బడ్జెట్తో రూపొందుతోన్న చిన్న సినిమాలే అయినా అవి పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ను రాబడుతున్నాయి. మిరాయ్ హీరో తేజ సజ్జా లిటిల్ హార్ట్స్, మౌళి సుహాస్ సిద్ధు ప్రియదర్శి ఇలా యంగ్ హీరోలంతా తమ రెమ్యునరేషన్ను భారీగా పెంచేస్తున్నారట. చైల్డ్ ఆర్టిస్ట్లలో హీరోలుగా మారినవారు ఇండస్ట్రీలో పెద్దగా నిలబడలేకపోయారు. కానీ వారికి భిన్నంగా పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నాడు తేజ సజ్జా. సినిమాల విషయంలో మంచి ప్లానింగ్తో వెళ్తున్నాడు తేజ. తనకు సూటయ్యే కథలనే ఎంచుకుంటున్నాడు. రీసెంట్గా మిరాయ్ సినిమాతో మెస్మరైజ్ చేశాడు కుర్ర హీరో. గతంలో హనుమాన్ సినిమాకు 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న తేజ సజ్జా మిరాయ్ కోసం 5 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. నెక్ట్స్ మూవీకి 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట కుర్ర హీరో. కుర్ర హీరోలు చిన్న బడ్జెట్ మూవీస్తో మంచి విజయాలను సాధించి వాళ్లకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారు. సినిమా సక్సెస్ అవ్వగానే రెమ్యునరేషన్ను భారీగా పంచుతున్నారు. రీసెంట్గా వరుస విజయాలు చూస్తున్నాడు కుర్ర హీరో. మౌళి లిటిల్ హార్ట్స్ మూవీతో బాగా ఫేమస్ అయ్యాడు. అంతకుముందు 1990లో సినిమాతో మౌళి పేరు మారుమోగిపోయింది. ఇక తాజాగా లిటిల్ హార్ట్స్ సినిమాతో తిరుగులేని సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. మౌళి గతంలో 10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నాడట. ఇక రీసెంట్గా లిటిల్ హార్ట్స్ మూవీకి 35 లక్షల వరకు వసూలు చేశాడని టాక్. ఇక నెక్ట్స్ సినిమా కోసం 1 కోటి నుంచి 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని టాక్. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో హడావిడి చేస్తున్న హీరోలలో సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. వరుస విజయాలతో టాలీవుడ్లో తన మార్క్ చూపిస్తున్నాడు యంగ్ హీరో. అటు మాస్ ఇటు క్లాస్ 2 వర్గాల ఆడియన్స్ను టార్గెట్ చేసిన సిద్ధు యాటిట్యూడ్తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో డీజే టిల్లు సినిమాతో రచ్చరచ్చ చేసిన ఈ హీరో 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. త్వరలో తెలుసుక కదా మూవీతో రాబోతున్నాడు సిద్ధు. ఈ సినిమాలో మరింత యాటిట్యూడ్ చూపించబోతున్నాడు. ఇక రెమ్యునరేషన్ విషయంలో మాత్రం గతంలో మంచి మనసు చాటుకున్నాడు యంగ్ హీరో. తనతో సినిమా చేసి నష్టపోయిన నిర్మాతకు 4 కోట్లు వెనక్కి ఇచ్చేశాడట సిద్ధు. యంగ్ హీరోలందరూ 1-2 సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వగానే రెమ్యునరేషన్ని భారీగా పెంచేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సుహాస్ ప్రియదర్శి లాంటి యంగ్ కమెడియన్లు కూడా హీరోలుగా మారి చిన్న బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ సక్సెస్ సాధిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు గతంలో లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు సినిమాకు 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా చిన్న హీరోలు పెద్ద విజయాలతో భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా టాలీవుడ్లో కుర్ర హీరోలు కేవలం తమ విజయాలతోనే కాకుండా రెమ్యునరేషన్ల విషయంలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. వారి డిమాండ్ రాబోయే కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది పరిశ్రమ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది.